Jesus mentions a shepherd and 100 sheep. ఒక గొర్రెల కాపరి ఆయనకున్నటువంటి 100 గొర్రెల గురించి తెలియజేస్తున్నారు. But then one of them gets lost, and the shepherd who's taking care of these 99 sheep leaves them behind to go find the one that is lost. అయితే వాటిలో ఒకటి తప్పిపోయిన ఉండగా అతడు ఆ కలిగి ఉన్నటువంటి 99 వాటిని కూడా విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రెను వెతుకుటకు వెళ్ళట గురించి చెబుతున్నాడు. That lost sheep that this shepherd is looking for symbolizes each and every one of us who are lost and who are wandering. తప్పిపోయినటువంటి ఆ గొర్రె, కాపరి వెతుకుటకు వెళ్ళినటువంటి ఆ గొర్రె మన జీవితాలకు, ఈ యొక్క లోకములో జీవిస్తున్నటువంటి మన అందరి జీవితాలకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. This situation might not resemble with what we are right now, but at one point in our lives we were lost and we were wandering, and God took us in. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అది ఒకవేళ మన జీవితాలకు అన్వయించకపోయినా మన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో మనం తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటాం. దేవుడు మనలను కనుగొనవలనని మనం ఎదురు చూస్తూ ఉంటాం. Jesus is the shepherd who seeks us out to help us, to guide us, and to bring us back from the world that destroyed us. And He offered us salvation, joy, peace, happiness, eternal life, and fulfillment when He sacrificed Himself on the cross. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం ఈ లోకములో నశించిపోయి ఉండగా, ఈ లోకం మనలను నాశనం చేసి ఉన్నటువంటి పరిస్థితులలో మనలను వెతికి మన జీవితాలను రక్షించి మన జీవితాల్లో మరలా తిరిగి సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదం అనుగ్రహించడానికి తనను తాను సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి ఉన్నారు.